జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి, వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, స్త్రీ శక్తి పేరుతో పథకం రేపు ఆగస్టు 15 ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎన్నికల్లో హామీ ఇచ్చేసే తీరా రకరకాల లీకులు వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంది గవర్నమెంట్. ఏంటంటే ముందుల మండలిగా ఉన్న ఉమ్మడి జిల్లా ప్రాంతానికి లేకపోతే ఇలాగా లీకులు ఇచ్చి ప్రజల నుండి నెగిటివిటీ రావడం, అదంతా పకడ్బందీగా దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు 6500 బస్సులు సిద్ధం చేసి అన్నీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ ఈ బస్సులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ ఆటో డ్రైవర్ల విషయంలో ఏం చేయాలన్నది చర్చించాలన్నది అది కూడా మంచి విషయమే. ఇంకా నాదొక చిన్న సూచన. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాల విద్యోపేతన బలోపేతం చేయాలంటే ఆర్టీసీ అన్ని గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి విద్యార్థుల డేటా సేకరించి ఆ విద్యార్థుల కోసం ఖచ్చితంగా స్పెషల్ ట్రిప్లు వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఫ్రీ బస్ పాస్ అయితే గతంలో ఇచ్చారు. అది మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు పూర్తి వివరాలు తెలియట్లేదు. ఇచ్చి ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఎన్నో గ్రామాలకి గతంలో ఈ ఆటోల వల్ల ఇతరత్ర ప్రైవేట్ వాహనాల వల్ల ఆర్టీసీ జవసత్వాలు కోల్పోయింది. ప్రతి గ్రామానికి రోడ్డు ఉన్న ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు అనే నినాదంతో మళ్ళీ ఆర్టీసీ అన్ని గ్రామాలకు విస్తరించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ చదివే విద్యార్థులకి ఫ్రీ బస్ పాస్ ఖచ్చితంగా ఇస్తే ఆర్టీసీ బతుకుతుంది, ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతాయి, జాయినింగ్స్ పెరుగుతాయి, ఖచ్చితంగా ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుంది. ఎందుకంటే మనం రిక్రూట్మెంట్ చేసి టీచర్లు తీసుకున్నాక స్టూడెంట్స్ లేకపోతే వృధా అయిపోతుంది. ఇదొకటి. ఇంకా మరొక ముఖ్యమైన నిర్ణయం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే టూరిజం డిపార్ట్మెంట్, ప్రతి టూరిజం డిపార్ట్మెంట్లో స్టార్ హోటల్స్, కాటేజెస్ ఇటుపోతుంది. టూరిజంకి మన దగ్గర టూరిజంకి వచ్చే వాళ్ళు ఎవరు? నేను ఒకటే చెప్పి గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సినీ పరిశ్రమ మూలకు పోయింది. సినీ పరిశ్రమని చూసేది దిగువ మధ్యతరగతి వాళ్ళే. అప్పర్ క్లాసెస్ థియేటర్కి వచ్చి సినిమా చూడరు, వారు వేరే ఆల్టర్నేటివ్ ఛానల్స్లో చూసుకుంటారు. ఇక్కడ మీరు పర్యాటక రంగాన్ని కానీ టూరిజం డిపార్ట్మెంట్ కానీ టెంపుల్ టూరిజం కానీ ఇటు మామూలు టూరిజం కానీ మీరు పూర్తిగా స్టార్ హోటల్స్ తోటి కాస్ట్లీ కాటేజెస్ తోటి నింపేస్తే పర్యాటక రంగం ఎదిగే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్లో మూలన పడిపోతాయి. ఎందుకంటే ఎక్కడికన్నా ఉదాహరణకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం 7 వారాలు బాగా ఫేమస్ అయింది. మా గ్రామం నుండి 100 మంది 7 వారాలు వెళ్తున్నారు. అంటే ఒక మామూలు చిన్న 850 ఓటింగ్ ఉన్న గ్రామం నుండి 100 మంది వెళ్తున్నారంటే అక్కడ టూరిజం సదుపాయాలు వీళ్ళకి అందుబాటులో ఉండాలి. అంతేకాని మీరు స్టార్ హోటల్స్ ఏంటది ఆ ఫుడ్ కాస్ట్లీ ఫుడ్ పెడితే టూరిజం అవకాశాలు దెబ్బతింటాయి. గతంలో నేను ఇదే మాట చెప్పాను. అది మా టూరిజం శాఖ మంత్రి మా ప్రీతం నాయకులు కందుల దుర్గేష్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన చూసుకుంటారు 10 ఒత్తిళ్ళు. కానీ ఇదైతే మంచి విధానం కాదు. కాస్ట్లీ టూరిజం అన్నది రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ఉపయోగపడదు, ప్రజలకు ఉపయోగపడదు, ప్రభుత్వానికి ఆదాయం రాదని నా అభిప్రాయం. ఇంకా ప్రభుత్వ పాఠశాలలకి ఫ్రీ బస్ పాస్ ఇచ్చి ప్రతి గ్రామానికి బస్సు వెళ్ళి ఆర్టీసీ పూర్వవైభవం చాటుకోవాలి. అలాగే పరిశ్రమల స్థాపనలో కీలక అంశం నక్కపల్లిలో వేళ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. మనం ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించామో అది ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ కోసం స్థల సేకరణ కోసం చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్? మనం ప్రతిపక్షంలో ఏదైతే వ్యతిరేకించామో దాన్ని వేళ అధికారంలో అమలు చేస్తామంటే గత ప్రభుత్వం చేసిందంటే గత ప్రభుత్వం చేసినవన్నీ క్యాన్సిల్ చేస్తున్నాం కదా మనం. ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం, ఇప్పటికే నక్కపల్లి చుట్టుపక్కల హెట్రో ఇతరత్ర పరిశ్రమల వల్ల
ప్రజలు కాలుష్యం బారిన పడిపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. బేసిక్గా నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఇండియా వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ పరిశ్రమలు ఏవైనా సరే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వస్తే ఈ దేశంలో యువతకు మేలు. కానీ ఇక్కడ మీరు తెచ్చి బల్క్ డ్రగ్ పరిశ్రమల వల్ల వాటిల్లో పనిచేసి స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉండవు. మీరు ఏదైనా కాలుష్యరహిత పరిశ్రమలు తీసుకొచ్చి రావాలంటే అది ఐటీ కానీ, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఇలాంటివి తీసుకొస్తే ఇక్కడ మన వ్యవసాయం గిట్టుబాటు ధర వస్తుంది. మత్స్యకార సంపద దుర్వినియోగం అవ్వదు. ఇప్పటికీ కాలుష్యం కారణంగా సముద్ర తీరం అంతా కూడా ఈ పరిశ్రమల వల్ల వీళ్ళు విడిచిపెట్టి కాలుష్యం వల్ల మత్స్య సంపద అంతరించిపోతుంది. మత్స్యకారులు రోడ్డున పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని కొత్తదనం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ సాయం కోసం చూడకుండా సొంతంగా బతికి విధానం చేయాలి. కానీ మీరు పెట్టి కాలుష్యకారక పరిశ్రమల వల్ల కిడ్నీలు పోగొట్టుకొని పెన్షన్ కోసం ఎదురు చూడడం, లివర్ సంబంధిత వ్యాధులు తెచ్చుకొని ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడడం. మనుషుల్లా బతకాలంటే, జీవోత్సవాలుగా కాకుండా ఉండాలంటే కాలుష్యకారక పరిశ్రమలు మనకి ఉండకూడదు. ఇది ఖచ్చితమైన ఇది పబ్లిక్ హెల్త్ మీదుగా ప్రభుత్వం పూర్తి దృష్టి పెట్టాలంటే అక్కడ పరిశ్రమ తీసుకొచ్చాడు 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 25,000 మందికి కిడ్నీలు పోతే ఉపయోగం ఏంటి? మళ్ళీ ఆ ఖర్చు ప్రభుత్వమే పెట్టుకోవాలి. దీనివల్ల రాష్ట్రానికి ఏ విధంగా మంచి జరుగుతుందో ప్రభుత్వం ఆలోచించాలి. ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ప్రజలకు హాని చేయనివి, అవి తేవడం మానేసి ఈ డ్రగ్ కంపెనీలు ఇవి కెమికల్ ఫ్యాక్టరీలు తేవడం వల్ల ప్రజలకి మేలు జరగదు. ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రతిపక్షం బలపడదు. మనం చేసి తప్పులే ప్రతిపక్షాన్ని బలం చేకూరేలా చేస్తాయి. అటువంటి అవకాశం ప్రతిపక్షానికి ఇవ్వకూడదు. అలాగే మద్యం పాలసీ మార్చాక మళ్ళీ బార్లు, పర్మిట్ రూమ్లు ఇవి పెంచుకుంటూ పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్రైమ్ పెరుగుతుంది. అది కూడా కంట్రోల్ చేయాలి. కానీ ఖచ్చితంగా మళ్ళీ ఆ బార్ పాలసీ అది పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అది ఏ దిక్కుమాల మంది అమ్మినా టైమింగ్స్ మార్నింగ్ 10, 11 ఎంతో ఉంది, రాత్రి 9 అంతే. ఆ తర్వాత రోడ్డు మీద ఎక్కడో రహస్య ప్రాంతాల్లో పోవాలి కానీ రోడ్డు మీద ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద విచ్చలవిడితనం వచ్చేస్తే లా అండ్ ఆర్డర్ కూడా చేయిదాడుతుంది. పోలీస్ శాఖ మీద బరువు బాధ్యతలు పెరిగిపోయి వాళ్ళలో అశాంతి వస్తుంది. ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం ఒక్కసారి మళ్ళీ మనం వచ్చి 15 నెలలు దాటి అయిపోయింది. అప్పుడే అని సంవత్సరం దాటిపోయింది. ఉన్న 4 సంవత్సరాల్లో సద్వినియోగం చేసుకుని ప్రజల్లో అందరి మీద గుడ్ ఇంపాక్ట్ పడేలా ప్రభుత్వం మంచి ఫీడ్బ్యాక్ వచ్చేలా పనిచేయాలి అని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.